ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మంకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. నిన్నటి రోజున స్వామి సర్వదేవతాతీత స్వరూపుడిగా గ్రంథములో మార్పు చేసి పెద్ద బొట్టు వ్రాసినటువంటి సత్యసాయి కల్పనలో తానేమిటో చెప్పారు. అలాగే అరుణాచలం నుంచి వచ్చినటువంటి మహాగణపతిగా దర్శనమిచ్చారు. అలాగే భట్ మైసూరులో భట్ కుటుంబంలో ఆవిడ భట్ భార్య గారికి సుబ్రహ్మణ్య స్వామి గారు దర్శనమిచ్చారు. ఈ రోజు స్వామి తాను పరమశివుడిగా దర్శనం ఇచ్చినటువంటి ఒకనాడు బళ్ళారి నుంచి మున్సిపల్ చైర్మన్ రామరాజు అనే ఆయన ఉరవకొండ వచ్చి సత్యాన్ని దర్శించుకున్నాడు. ఆ రోజుల్లో సత్యాన్ని రాజు అని పిలిచేవారు. రామరాజు శేషమరాజును చూసి, ఈ పిల్లవాడిని ఈ సెలవులలో బళ్ళారిలో మా ఇంట్లో పెట్టుకుంటాము. శేషమరాజు, నీవు ఈ బాలుణ్ణి సామాన్యమైన బాలునిగా భావిస్తున్నావు. కాదు కాదు, ఇతని ముఖవచ్చస్సు పవిత్రత నా హృదయాన్ని కరిగించి వేస్తున్నవి. ఇతనిలో ఒక మాత్రమైన దివ్య తేజస్సు కనిపిస్తున్నది. నీవు కూడా కొన్నాళ్ళు అబ్బాయితో వచ్చి మాతో ఉండు అని ప్రార్థించాడు సత్య సాయిబాబా అంటే రాజు సత్య అన్నను శేషమరాజు గారు. ఈ విధంగా వెళ్లి రావడం వల్ల సత్యానికి కాస్త మనసు బాగుంటుందని భావించే శేషమరాజు అంగీకరించాడు. రామరాజు అందరినీ బళ్ళారికి తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఒకనాడు హంపి విరూపాక్షని ఆలయం చూసి వద్దామని ఆయన సత్యంతో పాటు అందరినీ బయలుదేరి అంతా హంపిలోని విరూపాక్ష దేవాలయం చేరి లోపల ప్రవేశించారు. సత్యం మాత్రం తనకు కడుపులో సరిగ్గా లేదని లోపలకు రాకుండా బయటనే నిలబడి ఉన్నాడు. ఆలయంలో పూజారి హారతి ఇస్తున్నప్పుడు గర్భగుడిలో విరూపాక్షకునికి బదులుగా అందరికీ సత్యమే కనిపించాడు. ఆ దృశ్యం చూసేటప్పటికీ శేషమరాజుకు చాలా కోపం వచ్చింది. సత్యం తాను గుడి లోపలకు రానని చెప్పి ఎప్పుడో వెనక నుంచి వెళ్లి విగ్రహం వెనుక నిలబడ్డాడు. ఇది ఎంత తప్పు అని అనుమానం వచ్చి ఆలయం బయటకు వచ్చి చూశాడు. సత్యం ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అప్పటికి అనుమానం తీరక సత్యం లోపలకు వెళ్లకుండగా తాను చూస్తూ నిలబడి మరొకరిని గుడిలో మరలా చూసి రమ్మని పంపాడు అన్నగారు. సత్యం గుడి లోపల బయట కూడా ఉన్నాడని తెలుసుకొని విస్మయం చెందాడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లుగా ఈ సత్యనారాయణుడు అంతటా ఉన్నాడని వారికి అర్థమైంది. అప్పటికి భగవాన్ బాబా ఇంకా తన అవతారమును గురించి ప్రకటించలేదు కూడా. వారందరూ ఆనందంతో గుడి లోపల నుంచి బయటకు వచ్చి సత్యం ముఖార విందం చూశారు. కానీ సత్యం మాత్రం ఏమీ ఎరగనట్లుగానే ఉన్నాడు. భగవాన్ బాబా భస్మోద్భవకరుడని ప్రతినిత్యం స్వామి సృష్టించి విభూతి ప్రసాదించే సన్నివేశం చూస్తే తెలుస్తూనే ఉంది. స్వామి సృష్టించినటువంటి విభూతి ఎన్ని వేల టన్నులైందో స్వామి యొక్క అవతారంలో. కొన్నాళ్ళు శివరాత్రి పర్వదినాలలో బాబా షిరిడి నాథునికి ఖాళీ వెండి పాత్ర నుంచి అక్షయ విభూతిని సృష్టిస్తూ అభిషేకం చేసేవారు. ఇది వీడియోల్లో కూడా ఉంది. ఖాళీ పాత్రను బోర్లించి షిరిడి సాయినాథునికి బిందెల కొద్దీ విభూతి వస్తూ ఉంటే అక్షయ పాత్రలాగా షిరిడి సాయినాథునికి అభిషేకం చేస్తూ ఉండేవారు. ఒకనాటి సన్నివేశం ఇలా జరిగింది. ప్రశాంతి నిలయ మందిరం చెంతనే ఖాళీ స్థలంలో ఉన్న శాంతి వేదిక మధ్య ఎత్తైన పీఠంపై షిరిడి సాయినాథుని 4 అడుగుల వెండి విగ్రహాన్ని ఉంచారు. కస్తూరి గారు ఆ విగ్రహానికి ఒక పక్క నిలబడి ఒక బిందెను విగ్రహంపై తలక్రిందులుగా పట్టుకున్నారు. అప్పుడు సత్యసాయి భగవానుడు ఆ విగ్రహానికి మరొక వైపున నిలబడి తన కుడి చేతిని ఆ పాత్రలో పెట్టి కదిలించడం ప్రారంభించారు. అంతే, ఇక విభూతి ఆ విగ్రహంపై కుప్పలు కుప్పలుగా పడసాగింది. తరువాత కొంతసేపటికి బాబా ఎడమ చేతిని ఆ పాత్రలో పెట్టి కదపసాగారు. తరువాత కొంతసేపటికి కుడి చేతితో ఈ విధంగా చేతులు మారుస్తూ ఆ ఖాళీ పాత్ర నుంచి విభూతిని షిరిడీనాథునిపై అభిషేకంగా కురిపించారు. ఇదంతా వీడియో ఉందండి, యూట్యూబ్ లో ఉంది. ఆ విగ్రహం పూర్తిగా విభూతితో నిండిపోయింది. భక్తులు ఆనంద పరవశ్యంతో
అంతసేపు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. తరువాత స్వామి షిరిడీ బాబా శిరస్సు ముఖము తుడిచి హస్తచాలనంతో ఒక మరకత మణిని సృష్టించి ఆ విగ్రహము నుదుట నొక్కి పెట్టి ఉంచారు. అది అతుక్కుపోయింది. అంతా అద్భుతమే, అంతా అద్భుతమే. మనం చేయవలసిందల్లా ఆ అద్భుత తత్వంలో, ఆ ఆనందంలో లీనం కావటమే. ఆ శివరాత్రి నాడు లింగోద్భవ సంఘటన ఇలా జరిగింది. భగవాన్ బాబా దివ్యోపన్యాసం చేస్తున్నారు. భక్తులంతా శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా బాబా ఆ ఉపన్యాసాన్ని సగంలోనే ఆపి కూర్చున్నారు. భక్తులు తారస్థాయిలో భజన గీతాలను గానం చేయడం ఆరంభించారు. బాబాకు బాగా చెమటలు పడుతున్నాయి. టేబుల్ పై ఉంచిన గ్లాసులోని నీళ్లను బాబా మాటి మాటికి త్రాగుతున్నారు. ఆయన ఉదరం నుంచి ఆత్మలింగం కదలికలు ఆరంభమయ్యాయి. బాబా నొప్పితో బాధపడుతున్నట్లు మెలికలు తిరుగుతున్నారు. భజన గీతాలు మారుమ్రోగిపోతున్నాయి. ఆ లింగం క్రమక్రమంగా పొట్టలో నుంచి పైకి ప్రయాణం చేసి చివరకు కంఠం దాకా చేరి నోటిలో నుంచి ఒక్కసారిగా బయటపడింది. బాబా దానిని దోసిట్లో పట్టుకొని తేజస్సుతో నిండిన ఆ లింగాన్ని అక్కడ చేరిన వేలాది మంది భక్తులకు చూపించారు. నోటి నుంచి ఆ లింగం వెలువడేటప్పుడు బాబా నోటి చివరలు చిట్లి రక్తం వెలువడింది కూడా. లింగోద్భవ సన్నివేశంలోని పరమార్థాన్ని గురించి చెబుతూ స్వామి ఇలా అంటున్నారు: భగవతత్వాన్ని మీరు గ్రహించలేరు. ఆ దివ్య శక్తిని, ఆ మహాత్మ్యాన్ని మీరు ఎంతెంతని కొలవలేరు. అది అగమ్యం, అగోచరము. మీ మధ్యనున్నది ఆ దివ్య తత్వమే అని మీరు గ్రహించటానికి నిదర్శనమే ఈ లింగోద్భవ దృశ్యం. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టము అని అన్నారు. 1974 ఫిబ్రవరిలో శివరాత్రి నాడు భగవాన్ బాబా తన నోటి నుండి ఆత్మలింగాన్ని ఉద్భవింపజేసి చూపి ఒక మహత్తరమైన ప్రకటన చేశారు. వేదాలలో, ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన దశాంగుల స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనం చేత మీ జన్మ సార్థకత చెందింది. మీకు తిరిగి జగత్తత్వ సంబంధమైన జనన మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత 10 అంగుళాలు. దీని లోపల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి 10 నిమిషములకు ఒకసారి కొత్త రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. అనగా 1974 శివరాత్రి నాడు ఈ లింగోద్భవాన్ని చూచినటువంటి భక్తులందరికీ కూడా మరలా జన్మ లేదు అని స్వామి నొక్కి కాణించారు. అదృష్టవంతులు. చాలా సంవత్సరముల పిదప 1999 శివరాత్రి నాడు హిరణ్య గర్భలింగమును ఉద్భవింపజేశారు. ఆ దివ్యలింగాన్ని స్వామి అందరికీ చూపుతూ, ఈ హిరణ్య స్వరూపం ప్రతి ఒక్కరి హృదయమునందు ఉన్నది. ఇది ఈ దేహమంతా వ్యాపించి ఉంది. నేను అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భావమయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు. మరల 1999లో మరలా 2001 సంవత్సరాలలో శివరాత్రి నాడు స్వర్ణలింగములను ఉద్భవింపజేసి సాయి కుల్వంత్ హాలులో చేరిన అసంఖ్యాకమైన భక్తులకు చూపించి వారిని ఆనందపరిచారు. ఈ విధంగా 4 సార్లుగా 74లోను 99లో 2000, 2001 సంవత్సరాల్లో శివరాత్రి పర్వదినాలందు స్వామి దివ్యలింగములను ఆవిర్భవింపజేసి వాటిని అందరికీ చూపించి ఆ దర్శనం పొందినటువంటి వారికి మరలా జన్మ లేదు అని ఆయన అభయం ఇచ్చారు. వారందరూ కూడా ధన్యులయ్యారు. సాయిరామండి. శ్రీరామ దర్శనం రేపు చూద్దాం. అది కూడా ఉన్నది.